ఉపాధ్యాయులారా కల్లూరు గడ్డపై కదం తొక్కగా ఉద్యమ బావుట ఎగురవేయగా TSUTF బాటలో నడవగా బడి బాగుపై పిల్లల భవితకై హక్కుల సాధనకై ఐక్య పోరాటానికై కదలి రెండో ఉపాధ్యాయులార కల్లూరు గడ్డపై కదం తొక్కగా సమరవీరులారా రెండో ఉపాధ్యాయులారా కల్లూరు గడ్డపై కదం తొక్కగా ఉద్యమ భావతో ఎగురవేయగా TSUTF బాటలో నడవగా మండల మహాసభలు ఘనంగా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల బాధ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులకి, అదేవిధంగా కమిటీకి, UTF సభ్యులకి, అభిమాన సంఘాలకి మరియు విచ్చేసినటువంటి ముఖ్య విశిష్ట అతిథులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక 2 నిమిషాలు కొద్ది క్షణాల్లో పతాకావిష్కరణ జరుగుతుంది. ముందుగా సావధానంగా పతాకావిష్కరణ చేద్దాం. సెల్యూట్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे स्वतंत्र भारत के, भारत माता के, महात्मा गांधी के. రాయన్ నాగేశ్వర గారిని మన UTF జెండాని ఆవిష్కరించవలసిగా కోరుతున్నాం. జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా అధ్యయనం అధ్యాపన సామాజిక స్పృహతో హక్కులు బాధ్యతలు ఎదను నింపుకున్న జెండా ఎగరాలి ఎగరాలి ఎర్రని జెండా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ జెండా
చైతన్యం సమతే మన భవితవ్యం సర్కారీ బడితోనే సామాజిక న్యాయం వివక్షతలనెదిరిస్తూ వికాసాన్ని సాధిస్తూ ఆధిపత్యమేదైనా అడుగడుగున నిలదీస్తూ ఎగరాలి ఎగరాలి ఎర్రెర్రని జెండా తెలంగాణ రాష్ట్ర వైద్య ఉపాధ్యాయ జెండా ఆశయాల సాధనకై అలు పెరగక శ్రమిస్తూ అవినీతి అంతానికి అంకితమై నడుస్తూ వర్ధిల్లాలి టీఎస్యూటీఎఫ్, వర్ధిల్లాలి టీఎస్యూటీఎఫ్, వర్ధిల్లాలి టీఎస్యూటీఎఫ్. పేరు వంచ ముక్కు వెంకటాపురం మైత్రిని చాటగా చైతన్య నగరంలో చైతన్యం వెల్లి విరియగా ఎర్ర బంజర బత్తుల పల్లి బారులు తీరగా కపల బంధం లక్ష్మీపురం కదనాన దూకగా కొత్త బోడి మల్లె హనుమ దండ కదం తొక్కగా క్రిస్తయ్య బంజర కొండంత అండగా ఊరూర వాడవాడల విప్లవాదం చుచ్చు జెండ నీడ ఉపాధ్యాయ సమరం ప్రభుత్వ బడుల రక్షణే మన కర్తవ్యం కావాలి విద్యార్థుల్లో భవిష్యత్తుకు భరోసా దక్కాలి ఉపాధ్యాయుల సమస్యలపై ఉప్పెనల సాగాలి హక్కుల సాధన దిశగా ఐక్యత పెరగాలి కదలి రండోయ్ ఉపాధ్యాయులారా కల్లూరు గండపై కదం తొక్కగా ఉద్యమ బావుట ఎగురవేయగా టీఎస్యూటీఎఫ్ బాటలు నడవగా బడి బాగుకై పిల్లల భవితకై కుల సాధనకై పోరాటానికై కదిరండోయ్ ఉపాధ్యాయులార కల్లూరు గడ్డపై కదం తొక్కగా వాళ్ళు వచ్చినప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది. సార్ స్వాగతం సార్. కల్లూరు మండలానికి 8 సంవత్సరాలు సుదీర్ఘమైన సేవలు అందించారు. అటు సార్కి సాధారణంగా అందరి పక్షాన ఈరోజు మనకి విశిష్ట అతిథి గతంలో టీఎస్యూటీఎఫ్ మండలంలో నిలబెట్టినటువంటి వ్యక్తి సహాయంగా ఉంటూ సలహాలు సూచనలు అందిస్తున్న వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే గట్టిగా యువరత్నం సోమానాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొదటికి ఆహ్వానం. మహిళా ఉపాధ్యక్షురాలు ఏ కార్యక్రమం వెళ్ళినట్టు ఉంటారు. ఆర్థికంగా కానీ లేదా ఆలోచన పరంగా కానీ ఉండేటటువంటి సుజాత మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోశాన్ని గారి కృష్ణానాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా మంత్రులు అది వేదిక మీదకి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. అప్పటికప్పుడు ఏర్పాటు చేసి ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాన్ని సభా అధ్యక్షుడు రాయల్ నాగేశ్వర గారికి నడపాల్సిందిగా కోరుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇలానే మళ్ళీ ఈ ఐక్యత కొనసాగాలని ఇప్పుడు మన వేముల శ్రీనివాస్ గారికి నివాళులు అర్పించే భాగంగా సీనియర్ కార్పొరేట్స్ అయినటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాం. వేముల సీనన్నా నీకు పోరుదండాలో నీకు పోరుదండాలో అన్నా నీకు పోరుదండాలో
ఎక్కడున్నావో అన్నా యాడనున్నవో ఎర్రా ఎర్రాని జెండాలోన చక్కగున్నవో వేముల సీనన్నా నీకు పోరుదండలో మా గుండెల్లోనే నిలిచినవన్నా నీకు పోరుదండలో ఉద్యమాల బాటలోన చేయి చేయి కలిపినాము లోటుపాటు గడియాలోన మమ్మల్ని నడిపినావు అడుగడుగున తోడై నిలిచినావు అలసిన వేళ అండగా నిలిచినవు మాయదారి కాలం నిన్ను కాటేసిందా అన్నా ఎక్కడున్నావో అన్నా యాడనున్నవో ఎర్రా ఎర్రాని జెండాలోన చక్కగున్నవో వేముల సీనన్నా నీకు పోరుదండలో కన్నీళ్లతోనే పిలుస్తున్నామన్నా నీకు పోరుదండలో చిన్నారి కొన్నారి చిట్టి పిల్లలకు చిరునవ్వుల గురువయ్యావు సహచర పంతుల నేస్తమై స్నేహానికి అర్థమయ్యావు మాటల్లో మమకారమై మనసుల్లో జ్ఞాపకమై స్నేహం చాటు గుండెల్లో శాశ్వతమై నిలిచావు ఎక్కడున్నావో అన్నా యాడనున్నవో ఎర్రా ఎర్రాని జెండాలోన చక్కగున్నవో వేముల సీనన్నా నీకు పోరుదండలో మళ్ళీ 3 సంవత్సరాల పైన అయింది. మరి ఎంతోమంది ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా మన సమస్యలు ఇంకా సాల్వ్ కావట్లేదనే భావనలో కూడా కొంత నిర్వేదానికి గురి అయితే అయి ఉండొచ్చు. కానీ ఏదైనా మనం పోరాటం చేస్తేనే మన సమస్యలు సాధించబడతాయి. మరి ఇటీవల మనం గమనించాం, ఢిల్లీలో కూడా కాక్రోచ్ అనేటువంటి ఒక సంఘం ఆ యూత్ బ్యాచ్ అంతా కూడా ఒక ప్రయత్నం చేశారు. అట్లనే మళ్ళీ కూడా ఒక యూనిటీ రావాలన్నా మన వంతు ప్రయత్నం చేస్తేనే మనం దేనికైనా సిద్ధంగా ఉన్నప్పుడే. కాకపోతే ఎంతసేపటికి వాట్సాప్లో మనం మన అభిప్రాయాలు మన ఆవేశం మనం దాంట్లో చెప్పిన దానికంటే కూడా ఈ ఫిజికల్గా ఎప్పుడైతే మనం ఉంటామో దేనికైనా పోరాటానికి సిద్ధం అవుతామో దానికి మనం వాటిని విజయవంతం చేసినప్పుడే ఈ కార్యక్రమం మన యొక్క సమస్యలు సాధించుకుంటాం. కాబట్టి దయచేసి మిత్రులు రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా ఉంటాయి. ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయంటే మనకి సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడల్లా ఒక కొత్త సమస్యని క్రియేట్ చేస్తారు. అంటే ఆ సమస్యని సాల్వ్ చేసుకునే పనిలోనే మనం ఉంటున్నాం, కానీ మనకున్న సమస్యలని మరుగున పడిపోతున్నాయి. ఏదైనప్పటికీ కూడా మన పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎక్కడో బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. కాబట్టి వాళ్ళ కోసం మనం మన కోసం వాళ్ళు అన్నట్టుగా ఉండాలి. కానీ మరి ఇంకా నాకు ఏయో బెనిఫిట్స్ రాలేదు అనే బాధ ఉన్నప్పటికీ కూడా అది ఒక్కొక్కసారి వెనక ముందు అవుతుంటాయి. కానీ అవి రావట్లేదు కదా అని చెప్పి మన పాఠశాలలో నేను నా వంతు చేసేటువంటి అంకిత భావాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
మర్చిపోవద్దు. సంఘ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైతే పాఠశాలలో ఒక డిసిప్లిన్, ఒక అంకితభావం ఉన్నదో అక్కడ మన యూటీఎఫ్ మెంబర్ అనేవాళ్ళు ఉంటారు అని చెప్పి ఇది నిర్విరాంశం. ఇది ఎంతో బలంగా నేను నమ్ముతా. నీ గతంలో కూడా గమనించా. ఇప్పుడు నేను రఘునాథ పాఠశాలకు వెళ్ళా. మరి అక్కడ పిల్లలు కానివ్వండి, అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఒక డెడికేషన్గా ఉన్నారు. అంటే ఏంటి అక్కడ ఉన్నది ఎవరు? అంతకుముందు మన సీనియర్ కామ్రేడ్ వెంకటేశ్వర రెడ్డి గారు. అట్లా మన వెంకటేశ్వర రెడ్డి గారే కాకుండా సార్ని అట్లా వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ గతంలో ఈ పాఠశాల ఎట్లా ఉంది, మనం దాన్ని ఇంకా ఎలా ఎన్రిచ్ చేస్తున్నాం అనే భావన కూడా ఉండాలి. అంతేగాని ఏదో నడుస్తుంది ఏదో ఏది గోయింగ్ అన్నట్టుగా కాకుండా మన వంతుగా ఇన్నోవేషన్స్ చేసినప్పుడే నిన్న మీరు గమనించే ఉంటారు. ఖమ్మం పాఠశాలలో మన జిల్లా బాధ్యుడు బుద్ధి వెంకన్న గారు, ఆయన గారు జిఐఎస్, జనరల్, టిహెచ్ఈఎల్ ఇవి చూస్తారు ఆ సెక్షన్ వారికి. వాళ్ళ పాఠశాలలో గతంలో 80 మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు హౌస్ఫుల్ అని లేకపోతే బోర్డు పెట్టే పరిస్థితి. 420 మంది విద్యార్థులు చేరారు. ఎంత గొప్పతనం అండి. అట్లా ఒక ప్రయత్నం చేసుకుంటా పోతుంటే ఇలా 10 మంది ఉన్నారు మన పాఠశాలలో, ఒక 15, 18 చేసుకుంటూ పోయే ప్రయత్నం చేద్దాం. ఆ రకంగా మన వంతు ప్రయత్నం చేసినప్పుడే మన యొక్క మనుగడ కూడా కొనసాగుతుంది. రాబోయే తరాలకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. సంతాప తీర్మానం మన సుధీర్ సార్ FWF కన్వీనర్ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షుల వారికి మరియు ముఖ్య అతిథులందరికీ కూడా సభకు చేసినటువంటి కాంగ్రెస్ అందరికీ ఈ కాలం మనం గతం మహాసభ ఆగస్టు 17, 2025 నాడు జూనియర్ కాలేజీలో మనం అట్టహాసంగా నిర్వహించుకున్నాం. మరలా ఇది 2026 ఆగస్టు 15. ఈ మధ్యకాలంలో సంఘపరంగా చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించాను. అధ్యక్షుల వారు వాటన్నిటి మీద ఇదే మహాసభని విజయవంతం చేయడంలో అన్ని విధాలుగా భుజస్కంధాలపై వేసుకొని ఆ ఆగస్టు 15 రోజున మహాసభని విజయవంతం చేసినటువంటి మన కోశాధికారి వేముల శ్రీనివాస్ గారు మన మధ్య లేరు అని చెప్పుకోవడం చాలా విచారకరమైనటువంటి రోజు సమయం కూడా. ఆయన గారు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి భోజనం ఎలా మనం చేయాలి, లేకపోతే టిఫిన్స్ ఏం తినాలి, విదేశాల మీద కొట్లాడైనా సరే అన్ని ఏర్పాట్లు ఆయన గారే చూసుకునేవాడు. ఒక విజయసాయికి లేదా సంఘానికి ఒక కుడి భుజం లాంటి వ్యక్తిని మనం బతుకమ్మ రోజుల్లో మనం యాక్సిడెంటల్లీ ఆయన మరణించారు. మరలా మనం ఆయన గారిని మరణం చేసుకోవడం అనేటటువంటిది అది మన యొక్క బాధ్యత కూడా. అదేవిధంగా ముందుగా ఆయన గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మరణించిన వారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. టొమిచి మురియామా, జపాన్ మాజీ ప్రధానమంత్రి గారు కాలం చేసి ఉన్నారు. అదేవిధంగా సులక్షణ పండిట్, ప్రముఖ నటి, గాయని, హిందీ సినీ రంగంలో విశిష్ట సేవలు అందించారు. ధర్మేంద్ర షోలే చిత్రంలో భారత సినీ రంగంలో, తర్వాత నంచర్ కేరళ సీనియర్ రాజకీయ నటుడు, వారు కూడా కాలం. శంకర్ తమిళ నటుడు, హాస్య నటుడు, టెలివిజన్ సినిమాల్లో వారి యొక్క సేవలు అమూల్యమైనటువంటి వారు కూడా కాలం చేసి ఉన్నారు. భైరప్ప కన్నడ నవల రచయిత, సాహిత్య విమర్శకుడు, వారు కూడా కాలం చేసి ఉన్నారు. అదేవిధంగా వెంకట్ గౌడ్ తెలంగాణ రచయిత, సాహితీవేత్త, తెలంగాణ సంస్కృత రాజకీయ చరిత్ర రచనలు చేశారు, వారు కూడా కాలం చేసి ఉన్నారు. ఎంపీ పరమేశ్వరం
ప్రముఖ అణుశాస్త్రవేత్త వీరు కూడా కాలం చేసి ఉన్నారు. వీరందరూ కూడా మరి ప్రపంచ, జాతీయ, రాష్ట్ర సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులు. మన కల్లూరు మండలానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కొడిసేన విజయ్ గారు విద్యోగం చెంది ఉన్నారు. కొడిసేన వెంకటేశ్వరరావు గారు చెన్నూరు గ్రామ నివాసి. వారు వివిధ పాఠశాలకు వారి చేయగలిగినటువంటి సేవలు వారు అందించారు. వారి యొక్క కార్యక్రమానికి కూడా మనందరూ కూడా ఒక యూజెఫ్ సభ్యుడు మరణించినట్లుగా మనం భావించాం, చెన్నూరు చేరుతున్నాం. అదేవిధంగా పానోతు పీపీ గారు, పానోతు తిరుపా గారు, వీరిద్దరూ కూడా మన కోశాధికారి కృష్ణనాయక్ గారి తల్లిదండ్రులు. వారు కూడా ఇదే సంవత్సరంలో కాలం చేసి ఉన్నారు. తర్వాత మొగిలి రఘు గారి యొక్క మాతృమూర్తి మొగిలి నాగమ్మ గారు, వారు కూడా ఇదే సంవత్సరంలో కాలం చేస్తున్నారు, మార్చి నెలలో. సేలం అన్నపూర్ణమ్మ గారు మన పూర్వ యూడిఎఫ్ అధ్యక్షులు ఎస్పీ రెడ్డి గారి యొక్క మాతృమూర్తి, ఇదే సంవత్సరంలో కాలం చేసి ఉన్నారు. షేక్ అబ్బానా గారు కల్లూరు మండలం పెద్దకోరపల్లి గ్రామానికి చెందినవారు, సీనియర్ సిపిఎం నాయకులు. వారు కూడా గుడ్డెపోటుతో మరణించుకున్నారు. మేకల రమేష్ గారు కల్లూరు మండలం లింగార గ్రామానికి చెందినటువంటి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించుకున్నారు. కొత్తపల్లి కిరణ్ గారు కల్లూరు పట్టణం అంబేద్కర్ నగర్కు చెందినటువంటి వ్యక్తి. వారు కూడా కుటుంబ ఘర్షణలో మరణించారు. ఈ విధంగా పలువురు వ్యక్తులు ఈ సంవత్సర కాలంలో మరణించి ఉన్నారు. కావున వీరి యొక్క సంతాప తీర్మానాన్ని జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు స్వాగతం. అదేవిధంగా ఈ వారందరినీ కూడా మనం మననం చేసుకుంటూ ఈ సంతాప తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా అధ్యక్షుల వారికి సభాపూర్వకంగా కోరుతున్నాం. మన ఎప్పుడెప్పుడు సుధీర్ సార్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా గారు వేదిక మీదకు రావాల్సిందిగా, అలాగే సోషల్ వెల్ఫేర్ బాధ్యులు ఎల్ఐ గారు వారు కూడా, అట్లనే బీసీ గురుకులం లివింగ్స్టన్ సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, అలాగే ఉద్దం షరీఫ్ సార్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, మన మీ అందరికీ సుపరిచితులు ఇక్కడ మండల అధ్యక్షులుగా, అలాగే ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి శ్రీకాకుళం సతీష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, వివి రామారావు సార్ వారు ముందు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరావు గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. వేముల శ్రీనివాసరావు గారు మొదటిగా అపాయింట్మెంట్ జరిగింది పెనుపల్లి మండలంలో. వారి కౌన్సిలింగ్ సందర్భంలో అక్టోబర్ 2009లో వారు 19వ తారీఖు నియామకం పొందారు. అంతకుముందు జరిగినటువంటి కౌన్సిలింగ్లో హాజరై వారిని తీసుకొని మా మండలానికి తీసుకొచ్చిన తర్వాత యూట్యూబ్లో చేర్చడం జరిగింది. అప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా ఒక ముఖ్యమైన కార్యకర్తగా ఈ మండలంలో పనిచేస్తున్నారు. వారి చనిపోయారని తెలిసిన తర్వాత వారి యొక్క పోస్ట్ మార్టం నిమిత్తం పెనుపల్లి వచ్చినప్పుడు మన మిత్రులు చెప్పినప్పుడు అక్కడ పోయి ఆ పోస్ట్ మార్టం పూర్తయ్యే వరకు కూడా ఉండి వారిని పంపించడం జరిగింది. అటువంటి మంచి మిత్రుని కోల్పోవడం దురదృష్టకరం. సరే, ఏదైనా విధి అతన్ని ఆ సందర్భంలో బతుకమ్మ సందర్భంగా ఇది జరిగింది. సరే, ఏది ఏమైనా ఆయన మరణం మనకి
కల్లూరు మండల యూట్యూబ్ ఉద్యమానికి తీరం రోడ్డుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే మంచి కార్యకర్త. అదే రకంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలు కూడా ఉన్నాయి. నూతన ఉపాధ్యాయులు ఉన్నాము, సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు. అతను ఎంత కమిట్మెంట్తో పనిచేశాడో మాకంటే మీకు ఎక్కువగా తెలుసు. మా దగ్గర పనిచేసింది 2 సంవత్సరాలే. అది అప్రెంటిస్ పీరియడ్ అక్కడ పనిచేయడం జరిగింది. నేను వెంకటేశ్వర రెడ్డి గారు అక్కడ మండల బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆ కామ్రేడు చాలా చక్కగా అక్కడ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అంతకుముందే ఇక్కడ విద్యా వాలంటీర్గా కప్పలమందంలో కేసీ గారి దగ్గర పనిచేయడం, ఆ తర్వాతనే ఉపాధ్యాయుడిగా పెనుపల్లి మండలం వచ్చినప్పుడు కూడా యూట్యూబ్ కార్యకర్తగా పనిచేస్తున్నారు. చాలా చక్కటి కార్యకర్త. అదే రకంగా ఈరోజు ఈ మండల మహాసభ గత ఆగస్టు 15 జరిగింది. ఆ సందర్భంలో కూడా మేము రావడం జరిగింది. ఆ రోజు ఆ ఏర్పాట్లన్నీ, భోజన ఏర్పాట్లన్నీ కూడా శ్రీనివాస్ గారి దగ్గర నుండి పర్యవేక్షించిన సందర్భం కూడా ఉంది. అతను లేకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ, ముఖ్యంగా ఈరోజు విద్యారంగంలో జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా జిల్లా ప్రధానాధికారులు వివరిస్తారు. ముఖ్యంగా మండల పరిస్థితి తీసుకున్నప్పుడు గతం నుంచి మండలంలో యూట్యూబ్గా స్ట్రాంగ్ గానే ఉంది. గత వారసత్వంగా కొనసాగిస్తూ విజయ్ గారు కానీ నాగేశ్వర గారు కానీ ఉన్న కార్యకర్తలు కలుపుకొని మంచిగా ఈ మండలంలో యూట్యూబ్ ని ముందు తీసుకుపోయే దాంట్లో ఎటువంటి రాజీ లేకుండా పోరాటం చేస్తా ఉన్నారు. వారు సోదర సంఘం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా అదే రకంగా ఆప్షనాలు ఒకటి ఉంది కాబట్టి ఎక్కువ మంది ఉపాధ్యాయులు హాజరైతే ఈ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక చేసినట్టుగా అవుతుందని భావించాలి. ఆ రోజు ఎక్కువ మంది హాజరు కావాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మహిళా ఉపాధ్యాయుల సంస్థ కూడా రేపు హైదరాబాద్ లో ఉంది కాబట్టి మహిళా ఉపాధ్యాయులు కూడా ఎక్కువ మంది హాజరైతే కూడా అక్కడ కూడా అనేక విషయాలు తెలుసుకునే దానికోసం కూడా అవకాశం ఉందని భావించాలి. అదే రకంగా ఏదైనా మనం ఈరోజు మన విద్యారంగం కాపాడబడుతుందంటే మన యొక్క సౌకర్యాలు మనగుని అంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఏపీ యూట్యూబ్ ద్వారానే, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర సైకో ఉపాధ్యాయ ఫెడరేషన్ ద్వారానే సాధించబడతామనేది భావించాలి. మనం లేకుండా ఈరోజు గత పిఆర్సీలో చూసాం 7.5% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ రోజు బహిరంగంగా సెక్రటరియట్ లో ఆ యొక్క పిఆర్సీ ప్రతినిధులు దగ్ధం చేసింది మన రాష్ట్ర నాయకత్వం. ఆనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్న రవి గారి మీద కూడా గత ప్రభుత్వం కేసులు పెట్టి కోర్టుల చుట్టూ కూడా తిప్పిన పరిస్థితి ఉంది. ఏదైనా అటువంటి కోర్టుల చుట్టూ తిరిగినా కూడా బెదరకుండా ప్రభుత్వానికి మనం ఏదైతే చేయాలనుకున్నామో అదే చేస్తూ 30% ఫిట్మెంట్ కూడా సాధించుకోవడం జరిగింది. గత ప్రభుత్వం ఓడి కూడా ఇవ్వని సందర్భంలో గత 2 సంవత్సరాల పైగా కూడా లాస్ ఆఫ్ పేలో కూడా పనిచేసినటువంటి నాయకత్వం మనకుంది. సోదర సంఘాలు చూస్తా ఉన్నాం, వాళ్ళు ఎలా పనిచేస్తా ఉన్నారు అనేది. ముఖ్యంగా మనం పనిచేసే పాఠశాలలో మనం ఆదర్శవంతంగా పనిచేస్తే సమాజం కూడా మనం ఆదరిస్తుంది అనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి. చెప్పారు ఇప్పుడు వెంకన్న గారి పాఠశాల ఏంటి, ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి గారు కానీ ఇక్కడ పనిచేసి సతీష్ గారు వీళ్ళందరూ పనిచేసిన పాఠశాలలో ప్రసాద్ గారు కానీ ఇప్పుడు మీరు పనిచేస్తున్న పాఠశాలలు కానీ కొంత ఆదర్శవంతంగా పనిచేస్తున్నాయంటే ఒక కమిట్మెంట్తో యూట్యూబ్ కార్యకర్తలు ఉంటే ఖచ్చితంగా ఆ రంగం పనిచేస్తాయి అనేది సమాజంలో ఉంది. ఆ సమాజంలో ఉన్న ఏదైతే మన మీద ఉన్నదో దాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో మన విద్యారంగాన్ని కాపాడుకొని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుంటూ ఎన్రోల్మెంట్ పెంచుకుంటూ మన సమస్యలు పరిష్కరించే దాంట్లో మనందరం భాగస్వాములు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారు ధన్యవాదాలు. సభాధ్యక్షులు సమయం లేదు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా, రాష్ట్ర, మండల, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి మిత్రులు, అధ్యక్ష కార్యదర్శిగా పనిచేసిన మిత్రులు, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చారు. ఒకటే చెప్పేది, మొట్టమొదట ఉపాధ్యాయుడిగా మనం వచ్చామంటే ఒక వ్యక్తి, ఒక ఉద్యోగస్తుడు సరిగ్గా పనిచేయకపోతే ఒక కుటుంబానికి నష్టం జరుగుతుంది. అదే ఒక ఉపాధ్యాయుడు పనిచేయకపోతే కొన్ని తరాలు నాశనం అయిపోతాయి. కాబట్టి యూటీఎఫ్గా మనం చెప్పేది ఒకటే, మనం ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన పాఠశాలలోకి వచ్చేటటువంటి పిల్లలందరూ కూడా మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఒక రకంగా వాళ్ళంతా కూడా ఆర్ఫాన్స్, ఎడ్యుకేషనల్ ఆర్ఫాన్స్ అంటాం. అంటే వాళ్ళు విద్యాపరంగా ఆర్ఫాన్ అంటే తెలుసు కదా, అనాథం.
విద్యాపరంగా వాళ్ళ అనాథలు ఏ రకమైనటువంటి దానికి నోచుకున్నటువంటి పిల్లలు మాత్రమే మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఆ పిల్లల్ని ఒక్క తరాన్ని మనం వాళ్ళని మంచిగా చదువు చెప్పి అభివృద్ధిలోకి తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ తర్వాత తరాలని అభివృద్ధిలోకి తీసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్గా ఉపాధ్యాయుడిగా ఆ కంగణంతో రావాలి. వచ్చిన తర్వాత ఇక యూటీఎఫ్ కార్యకర్తగా యూటీఎఫ్ టీచర్గా మనం ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఒకటే గుర్తు, ఏ పాఠశాల అయితే సక్రమంగా పనిచేస్తుందో, ఏ పాఠశాల అయితే సమయానికి తెచ్చుకుంటుందో, ఏ పాఠశాల అయితే సమయం అయ్యే వరకు ఉంటుందో, ఏ పాఠశాలలోనైతే విద్యార్థులు కలకల్లాడుతూ ఉంటారో ఆ పాఠశాలలో ఖచ్చితంగా యూటీఎఫ్ సభ్యులు కానీ, యూటీఎఫ్ నాయకులు కానీ, యూటీఎఫ్ వ్యక్తులు కానీ అందులో పనిచేస్తారనేటువంటిది ఈ సమాజానికి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మరి చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు పిల్లలు, వాళ్ళకి రకరకాలుగా భయపెడతా ఉంటారు. మేము జాయిన్ అయినప్పుడు, మేము మొదట్లో పనిచేసినప్పుడు యూటీఎఫ్ అంటేనే భయపడి పారిపోయేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. పెద్ద ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ట్రాన్స్ఫర్లు ఇక్కడ లోకల్ లీడర్స్ చేసేవాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఉందా వారికి? ఇవాళ ట్రాన్స్ఫర్స్ కోసం ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మనం నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఈవెన్ డిప్యుటేషన్ చేసేటటువంటి కెపాసిటీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క లీడర్కి, ఈవెన్ మినిస్టర్కి కూడా లేదు. అది సాధించింది మన సంఘాలే చేస్తా ఉన్నారు. ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. యూటీఎఫ్ జెండా కింద ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి నాయకత్వం మనకు వెనకున్నది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసి ఈ సంఘాన్ని, అదేవిధంగా మీ పాఠశాలని, ఈ సమాజాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కళ్ళే భయపడాలి. ఎవరు భయపడాలంటే పాఠశాలకు సమయానికి పోయినటువంటి వాడు భయపడాలి. ఇంకెవరు భయపడాలి? పాఠశాలలో చదువు చెప్పని వాళ్ళు భయపడాలి. తయారు చేసిన తర్వాత పూర్తిగా వాళ్ళని ఉపాధ్యాయులుగా మార్చిన తర్వాత అన్ని పనులు చేసి పెట్టిన తర్వాత మేమున్నాం అని, లేదా రాజకీయ నాయకులు అని చెప్పి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కళ్ళు కూడా ఆ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు అసలే ఈ కల్లూరు మండలంలో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ కల్లూరు మండలం యొక్క యూటీఎఫ్ సంఘం అప్రజాతంగా పనిచేస్తూ ఉంది, అప్రజాతంగా పోరాడుతూ ఉంది. ఇవాళ పిలిపిస్తే మీ వెనక, ఈ సంఘం వెనక కొన్ని పదుల సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మరి వేమూరు శ్రీనివాస్ గురించి ఒక మాట చెప్పాలి. ఎందుకంటే అతను యూటీఎఫ్ అంటే వేమూరు శ్రీనివాస్ అంటేనే యూటీఎఫ్ అనే విధంగా పనిచేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి లేకపోవడం అనేటువంటిది, సరే ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అని అన్నట్టుగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఫర్ ఎవర్ మరి గుర్తుంచుకునే వ్యక్తులుగా ఉంటారు. అందులో మన వేమూరు శ్రీనివాసరావు ఒకరు. వారికి నా ప్రగాఢ సానుభూతిని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల కమిటీకి, అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఉద్దేశం వర్గానికి నా పేరు ఎల్లయ్య. సాంఘిక సంక్షేమ కుటుంబ పాఠశాల కళాశాల ఈ మండలంలో మనబడి స్కూల్స్ యూటీఎఫ్ సభ్యులు ఈ మండల బాధ్యతలు రాసుకుంటూ వెళ్ళినట్టు, మా వాళ్ళు కూడా సభ్యులుగా చేయనట్టు మాకు చెప్పారు. చాలా సంతోషం. ఈ రోజు కూడా మార్నింగ్ ఇద్దరు ఉంటారు, ఈవినింగ్ ఇద్దరు ఉంటారు. వర్కింగ్లో మార్నింగ్ ఇది ఉంటారు. రేపు కూడా మళ్ళీ వాళ్ళిద్దరు టీచర్ ఉంటారు, సాయంత్రం టీచర్. మా డ్యూటీస్ అలా ఉంటాయి. మా డ్యూటీస్ డిఫరెంట్. జనరల్ గా పిఆర్సి డిఏ అనేది అంతర్పోర్టులో మనం ఇస్తాయి. చాలా సంతోషం. మీరు ఎల్లడో మాకు సెకండ్ సాటర్డే ఆయనే ఉండదు. మీరు బాధ్యులు వెళ్ళి కలిస్తే మా వాళ్ళకు ధైర్యం ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకునే భాగస్వామ్యం మనకి ఇస్తే వాళ్ళు మన అన్నిటి తప్పకుండా ఉంటారని చెప్తున్నాను. అదేవిధంగా ఒక సమస్యలు అవకాశం కూడా ఉంటుంది అనుకోలేదు. ఎందుకంటే స్టేజ్ మీద చూస్తే చాలా పెద్ద జంబో జట్లాగా ఉన్నారు. వీళ్ళందరూ మాట్లాడితే 5-6 అయినా కూడా అయిపోయే ఇది లేదు. అది చూసి కూడా వెనకున్నోడు కొంచెం భయపడే అవకాశం ఉంది. అందుకని నేనేం పెద్దగా మాట్లాడు, 1-2 నిమిషాలే
2 మాటలు మాత్రమే చెప్తాను. ఒకటేంటంటే, ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో మహాసభలు జరిగినా అన్ని జిల్లాలు కూడా ఖమ్మం జిల్లాని గమనిస్తూ ఉంటాయి. ఆ జిల్లాలో మహాసభ ఎట్లా జరుగుతూ ఉంది, ఆ జిల్లాలో పోరాడి ఫ్యామిలీలో ఎవరికైనా రిస్క్ జరిగితే మనం ఒక 100 రూపాయలు దీనికి చెల్లించాలి. ఇలా మనం చెల్లించినటువంటి 100ని కలిపి 6 లక్షల రూపాయలని ఆ ఫ్యామిలీకి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాం. ఇప్పటికీ ఈ పథకం ప్రారంభమై 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇప్పటికే సుమారుగా 62 మంది చనిపోయారు. 60 మందికి పేమెంట్ చేయడం జరిగింది. 60 మంది కంటే సుమారుగా 3,60,00,000 రూపాయలని ఈ పథకం ద్వారా ఆర్థిక సహకారం అందించగలిగాం. ఈ ఆర్థిక సహకారం అందుకున్న కుటుంబాలను కూడా మనం గమనిస్తే 60% కుటుంబాలు సెటిల్ కానటువంటి వాళ్ళు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, వాళ్ళ స్పౌజులు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఇందులో ఉన్నారు. అందుకని గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహకారం ఎట్లా వస్తుందో మనం గమనిస్తున్నాం. మనం పెట్టుకున్న డబ్బులు కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు, మనం దాచుకున్న డబ్బులు కూడా మనకు వచ్చే పరిస్థితి లేదు. అవి కూడా ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అందుకని ఏదైనా ఒక కుటుంబంలో రిస్క్ జరిగితే 10 రోజుల లోపులోనే ఎలాంటి దర్యాప్తు, ఎలాంటి ఎంక్వైరీలు, ఎలాంటి ఏమీ లేకుండానే ఆ మండల శాఖ, జిల్లా శాఖ తెలియజేస్తే ఫలానా అతనికి రిస్క్ జరిగింది, వీరు FWF సభ్యులు, వీరు రెగ్యులర్ గా పేమెంట్ చేస్తున్నారు అని చెప్పి తెలియజేస్తే 1 రోజుల్లోనే ఆ కుటుంబం గడిపి వాళ్ళకు 6 లక్షల చెక్కుని అందించేటటువంటి ఇందుక క్రమశిక్షణ అది. ఇందులో వేముల శ్రీనివాస్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, మిత్రులారా అనేక విషయాలు ఇప్పటికే కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడారు. సరే, వాళ్ళ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం అంటే ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని మనం తెలుసుకోవాలి. ఆ నాయకుల త్యాగాన్ని స్మరించుకుంటూ భవిష్యత్తుకి పునరంకితం కావడం, ఆ స్వాతంత్ర స్ఫూర్తి ఏదైతే ప్రజాస్వామ్య వీరుడు, లౌకిక రాజ్యాంగం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభాతృత్వం, అదేవిధంగా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనే లక్ష్యాలు పెద్దలు సూచించారు. ఆ లక్ష్యాలు వాళ్ళు ఎందుకో పక్క పడుతున్నాయని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది. ఆ లక్ష్యాలని పక్కకి వెళ్ళిపోతే ఈ వ్యవస్థలో ప్రశ్నించేవాడు లేకపోతే ఏమీ ఉండదు. మనందరం ఈ మాత్రం ఉన్నామంటే మన రాజ్యాంగం అమల్లో ఉండబట్టే. కానీ వాళ్ళ రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా, ప్రజాస్వామ్య విలువలు లేకుండా విధంగా ప్రజల్ని పాలకులు వివరిస్తూ ఉన్నారు. అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, జెండర్ కావచ్చు. ఇలా విడిపోతే మనం చాలా ఇబ్బంది పడతామనే ఉద్దేశంతోనే యూటీఎఫ్ ఇది 70లోనే గ్రహించి 74లోనే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, జెండర్కి అడ్డుకోవడాన్ని ఛేదించుకొని ఉపాధ్యాయుడు అంటే ఎక్కడున్నా ఉపాధ్యాయుడే, సమస్యలు ఉంటాయని చెప్పి పేరులోనే యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆ విధంగా మహనీయులు మన సంఘాన్ని స్థాపించారు. ఆ లక్ష్యాన్ని ఏ లక్ష్యంతో స్థాపించారో ఆ లక్ష్యాన్ని విడకుండా ఇప్పటి వరకు కూడా అదే విధంగా పురోగమిస్తా ఉన్నాం. మీ కార్యదర్శి గారు 22 పేజీలు నివేదిక పెట్టారు, మీకు వస్తుంది, నేను చదివాను. అందులో అనేక అంశాలు రాశారు. మండలంలో దగ్గర 242 మంది టీచర్లు ఉంటే 222 మంది టీచర్లు ఉంటే 142 సభ్యత్వంలో అగ్రగామి సంఘంగా ఉంది. అందుకు అభినందనలు. 142 అంటే పర్సంటేజ్ చూసుకుంటే 68%. 68% సభ్యత్వం కల్లూరు మండలంలో ఉంటే అంటే చాలా గర్వించదగ్గది. జిల్లా ఉద్యమం మొదటి స్థానంలో ఉన్న 3,350 సభ్యత్వంతో, కానీ 55%. కానీ కల్లూరు మండలం 68% ఉన్న సభ్యుల్లో ఉన్న టీచర్లో మన సంఘం ఉందంటే కల్లూరు మండల కమిటీ కృషి, కార్యకర్తల ప్రోత్సాహం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని కూడా కాస్త లేజర్ టైంలో మనం వెళ్ళి సొంత వ్యాపకాలు చేసుకోవచ్చు. కానీ ఒక సామాజిక స్పృహ, బాధ్యత ఉన్న సంఘ సభ్యులంగా 3-4 గంటలు ఇక్కడ కూర్చొని అన్ని విషయాలు చర్చించుకొని మరి మనం పునరంకితం కావడం కోసం ఇక్కడికి వచ్చాం. అందుకు కూడా అభినందనలు. ఈ క్రమంలో మన అంత సభ్యత్వం ఉంటాం. ఏ చిన్న సమస్య వచ్చినా మీ మండల నాయకత్వం అది తమ సొంత సమస్యగా భావించి సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులు నిద్రపోయారు, అటు సంఘ జిల్లా సంఘంలో మమ్మల్ని కూడా నిద్రపోయిన పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా మీరు గమనించాలని ఇప్పుడు చెప్తా ఉన్నాను.
ఇవాళ యూటీఎఫ్ ఈ మండలంలో ఈ జిల్లాలో ఛాంపియన్ గా మనం ఇంత ఉన్నామంటే దానికి కారణం అనేక మంది త్యాగాలు ఉన్నాయి. ఇక్కడ వేదిక మీద ఉన్నారు ప్రసాదాచార్య గారు, సుదీర్ఘకాలం పనిచేశారు, సతీష్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ సుదీర్ఘకాలం ఈ మండలంలో పనిచేసి పాతాలో కేసీ వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్న కొంతమంది తెలుసు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అనేక మంది కింద సీట్లో కూర్చొని ఉన్నారు. అనేక మంది కృషి చేయడం వల్ల ఈ మండలంలో మనం పెరిగాం. గతంలో అనేక వేధింపులు, అధికారులకు ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్ చేయడం, పొలిటికల్ ఒత్తిడి ఇవన్నీ ఉండేవి. వాటన్నిటిని ఛేదించుకొని వచ్చి ఉపాధ్యాయుడికి ఏ పొలిటికల్ రాజకీయ నాయకుడు కూడా ఒత్తిడి చేయొద్దని చెప్పి కౌన్సిలింగ్ సిస్టమ్ తీసుకొచ్చింది మనమే. మీరు మన 24 డిఎస్సిలో ఈ సీనియారిటీ ప్రకారం మీకు నచ్చిన ప్లేస్ కోరుకున్నారు. ఎక్కడికంటే అక్కడికి కాలేజీ ప్రకారం వెళ్ళారంటే దానికి యూటీఎఫ్ లాంటి సంఘాలు 98 నుంచి చేసిన కృషి వల్లనే 98లోనే మొట్టమొదటిసారి కౌన్సిలింగ్ సిస్టమ్ వచ్చింది. అంతకుముందు కౌన్సిలింగ్ సిస్టమ్ లేదు. సమితి ప్రెసిడెంట్లు వాళ్ళు తాగే సిగరెట్ పెట్టెల మీద ట్రాన్స్ఫర్లు చేసి ఉపాధ్యాయుని చాలా ఇబ్బందికరంగా చేసేవాళ్ళు. వాళ్ళకి నచ్చితే మంచి ప్లేస్, నచ్చకపోతే కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. వాటన్నిటికి వ్యతిరేకంగా పోరాడి 2 జడ్పీ చైర్మన్ని పదవి నుంచి తప్పించడం, 2 డిఈఓని సస్పెండ్ చేయించడం కూడా మనం చేశాం. నెల్లూరు, ప్రకాశం లాంటి చోట. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది, మా మెడ చుట్టుకుంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఉపాధ్యాయుల బదిలీలో కొత్త రిక్రూట్మెంట్ లో ఒక పారదర్శకమైన పద్ధతి కౌన్సిలింగ్ సిస్టమ్ తీసుకురావడం, దాని ద్వారా ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం లేకుండా ఎవరి దగ్గరికి మనం పోకుండా మనమే పాయింట్స్ ప్రకారం, ర్యాంక్స్ ప్రకారం మెరుగైన స్థానాన్ని కోరుకోవడం కోసం కల్పించిన సౌకర్యాన్ని యూటీఎఫ్ లాంటి సంఘాలు చేసిన కృషి, అది కూడా మీకు గమనంలో ఉండాలి. సరే, ఈ తరం ఉపాధ్యాయులు మీరు కల్లూరు మండల ఉపాధ్యాయులు అనుకోండి, చాలా మంది అనుకుంటా ఉన్నారు మాకు మరి ఇంత వేతనాలు వస్తున్నా, ఇదంతా మా ప్రతిభే, మేము డిఎస్సి పడ్డది, మేము పరీక్ష రాసాం, మంచి మెరిట్ లో జాబ్ తెచ్చుకున్నాం, ఇంత జీతం వస్తుంది, సంఘాలు ఏం చేసినని చెప్పి అక్కడక్కడ కొంతమంది భావించవచ్చు. కానీ అసలు ఇన్ని పోస్టులు ఉండడానికి సంఘాలు చేసిన కృషి. ఆ రోజు ముఖ్యమంత్రి కొద్ది పోస్టులు వేసి ఏదో ఒక్కబడిగా సంవత్సరాల తరబడి డిఎస్సి చేయకుండా కొన్ని పోస్టులు 5,000 పోస్టులు వేస్తే 20,000 ఖాళీలు ఉన్నాయి, పోస్టులు పెంచండి అని చెప్పి మనం పెద్ద ఎత్తున ఒత్తిడి పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్ రివైజ్ చేసి 9-10,000 పోస్టులు పట్టుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల మీరు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒకప్పుడు ఇన్ని పాఠశాలలు లేవు, ఇన్ని పోస్టులు లేవు, కొత్త కొత్త పోస్టులు, రకరకాల పథకాలు, ఓబీబీ, సర్వశిక్ష, రకరకాల పేరుతో పోస్టులు సాధించడం. అదేవిధంగా తరగతి ఉపాధ్యాయుడు ఉండాలని, ప్రతి ఊళ్ళో బడి ఉండాలని, ఆ బడి అన్నాక 2 టీచర్లు ఉండాలని, ఇట్లా అనేక ప్రాతినిధ్యాలు ఆందోళన చేసిన దగ్గర ఇవాళ మండలాల వ్యాప్తంగా 50-60 ఊరున్న చోటల్లో బడి ఉంది, బడి ఉన్న చోటల్లో 2 పోస్టులు ఉన్నాయి, ఎక్కడో చోట సెకండరీ టీచర్ కానీ దాదాపు 2 పోస్టులు ఉన్నాయి. అవన్నీ ఇన్ని పోస్టులు రావడానికి కృషి యూటీఎఫ్ లాంటి సంఘం చేసిన కృషి పురోగమిస్తుంది. వాళ్ళు ఎంతైతే యూటీఎఫ్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తారో అంత ముందుకు యూటీఎఫ్ దూసుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మంచి కృషి చేస్తారు. మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మండల మహాసభ విజయవంతమైందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వేముల శ్రీనివాస్ గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు మిత్రులు కూడా కోరుతా ఉన్నాను. మీ అందరి కర్తవ్యాల మధ్య మండల కమిటీకి పోతుంది. ఈరోజు అందరూ తెలియజేస్తుంది మన సంఘ బలం. ఈరోజు హాజరు ఇంత ఉందంటే కారణం వెనకాల ఉన్నటువంటి కృషి. ఆ కృషి అనేది విజయ్ గారు మరియు కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరికీ క్రెడిట్ అనేది దక్కుతుంది. సో ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి అనేది ఇదే విధంగా కొనసాగుతూ ఉండాలని చెప్పేసి ఇటువంటి ఉత్సాహకరమైనటువంటి సభలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చిన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ముందుగా మండల అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి పార్పల్లి నాగేశ్వరరావు గారికి, ఇతర పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులకి నమస్కారాలు. అయితే ఒక మండల నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఏంటంటే, ఈరోజు మన ముందు లేనటువంటి కామ్రేడ్
వేముల శ్రీనివాస్ గారి పేరు మీద ప్రాంగణం నరుపుకొని ఆయన బ్యాడ్జీలు మన గుండెల మీద పెట్టుకున్నాం అంటే అంతకంటే నిదర్శనం ఏముంది చెప్పండి. ఒక కార్యకర్తకి ఇచ్చే సముచిత స్థానం ఏ కార్యకర్తకైనా అంతే సముచిత స్థానం ఉంటుంది. అది అందరూ గుర్తెరగాలి. యూటీఎఫ్ అంటే మీరు నరాన జీర్ణించుకొని ఆ ఉద్యమ పోరాట స్ఫూర్తి కలిగి రాబో రోజుల్లో రాష్ట్ర జిల్లా కమిటీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమంలో పాల్గొవాలి. అట్లయితేనే మనకి రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ కానీ డిఏలు సిపిఎస్ రద్దు అది చాలా ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. అంటే సిపిఎస్ రిటైర్ అయిన తర్వాత ఉద్యోగ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్ చూస్తే చాలా దారుణంగా ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఉద్యమాల పోరాటాలకి పిలిపించినప్పుడు ఖచ్చితంగా అందరూ పాల్గొవాలి. నల్ల బ్యాడ్జీలు ధరించమని జిల్లా రాష్ట్ర కమిటీ పిలిపిస్తే నేను ఈ ఒక్క రోజు తప్ప నల్ల డ్రెస్ తో ప్రతిరోజు కూడా పాఠశాల హాజరవుతున్నాను. ఫెడరేషన్ కల్లూరు మండల శాఖ 13వ మహాసభ 26-27 అధ్యక్ష రాష్ట్ర జిల్లా బాధ్యులకు మండల మహాసభ ప్రతినిధులకు కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అధ్యయనం మనకు ఆలోచన ఇస్తుంది, అధ్యాపనం మనకు బాధ్యతను నేర్పుతుంది, సామాజిక స్పృహ మనల్ని సమాజం కోసం నిలబడేలా చేస్తుంది. ఈ 3 మహత్తర లక్ష్యాలను తన నడకను తన నినాదానికి తన ఉద్యమానికి పునాదులుగా చేసుకున్న సంఘం మన టిఎస్ యూటీఎఫ్ సంఘం. 25 మంది నూతన ఉపాధ్యాయులు ఉన్నారు. ఎవరిని ₹1 కూడా ఏమి మేమైతే ఫోన్ చేసి ఎప్పుడు అడగలేదు. స్వచ్ఛంగా ముందుకు వచ్చారు. వాళ్ళ స్థాయి బట్టి ఎంత ఇచ్చినా కానీ అది ఉన్నతంగా ఉంది, గౌరవప్రదంగా ఉంది. అంటే వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయడం అనేది దీని ఉద్దేశం. ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర తీసుకోవడం కాదు. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు రావడం వల్ల 60 మంది ఇంత పెద్ద ఎత్తున ఈ సంవత్సరం ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఉద్యమ అభినందనలు. ఓకే సార్, ఈ అవకాశం ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఆర్థిక నివేదికను మీ ముందు ఉంచుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కల్లూరు మండలం ఆర్థిక నివేదిక తేదీ 6/7/2026 నుండి 14/8/2026 వరకు జమలు ప్రారంభ నిల్వ ₹14,735 ఉండగా 2026-27 ఎంఎస్ మెంబర్షిప్ ద్వారా ₹28,400 మరి వసూలు చేయడం జరిగింది. అట్లాగే 2026-27 లో జనరల్ ఫండ్ ద్వారా ₹46,000 వచ్చాయి. అలాగే మరి బ్యాంకులో ఉన్నటువంటి కొంత నిల్వల ద్వారా వచ్చినటువంటి బ్యాంకు వడ్డీ ₹589. మొత్తం కలిపి ₹89,724. ఈ ₹89,723 దీనిలో నుంచి ఖర్చులు కూడా మరి చాలా పొదుపుగానే ఈ సంవత్సరం చేయడం జరిగిందని చెప్పేసి మీ ముందు వచ్చినటువంటి నివేదికలు మీకు తెలియజేస్తున్నాయి. డిఏ ఖర్చులు ₹600, పోస్టేజ్, ప్రింటింగ్ అండ్ జిరాక్స్ ద్వారా మరి వీటి గురించి ₹3,350. అదేవిధంగా ఫోన్ ఖర్చులు ఒక ₹200, సదస్సులు సమావేశాలకి అయినటువంటి చిన్న చిన్న ఖర్చులు ₹730. అలాగే 2026-27 సభ్యత్వం కింద మరి రాష్ట్ర జిల్లా కోటాకి ఇచ్చినటువంటి ₹15,040 మండలం ద్వారా సమర్పించడం జరిగింది. అదేవిధంగా 2026-27 జనరల్ ఫండ్ నుండి రాష్ట్ర జిల్లా కోటాలకి పంపించింది ₹23,000. మరి అలాగే అంత ఖర్చుగా ఇంకా మనకి మిగిలినటువంటి ముగింపు నిల్వ ₹44,804. మొత్తం కలిపి మనకి ఉన్నటువంటి జమ ₹89,724 ఉంటే మనకి మొత్తం ఇక్కడ ₹89,724 ఉన్నాయి సార్. శాఖ కార్యదర్శి గారు విజయ్ గారు ప్రవేశపెట్టినటువంటి నివేదిక చాలా చక్కగా ఉంది. అలానే ఆర్థిక నివేదిక కృష్ణయ్య గారు ప్రవేశపెట్టింది కూడా చాలా ఖర్చులు తక్కువగా చాలా పొదుపుగా ఉంది.
అలానే మన మండల శాఖ నాయకత్వంలో అనేక సమస్యలు సాధించాం, కొన్ని పోరాటాల ద్వారా సాధించాం, కొన్ని అధికారులతో ఐక్యతగా ఉండి సాధించాం. కనుక గత సంవత్సరం మనం చాలా దిగ్విజయంగా ముగించాం. అలానే భవిష్యత్తులో కూడా ఇదే విధంగా స్కూల్తో ముందుకు సాగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొనే అవకాశం నాకు లభించింది, సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కృతజ్ఞతలు. అలాగే కమిటీ పనితీరు చాలా చాలా బాగుంది అని చెప్పాలి. సంఘ కార్యక్రమాల్లో అన్నింటిలోనూ పాల్గొనడంలోనే భాగంగా ఇంకా అదనంగా కూడా మనం చాలా సేవలు అందించడం జరుగుతుంది. ఉదాహరణకి ఐటీ ఫైలింగ్ చేయించడం కానీ, ఆడిట్ చేయించడంలో మరి సహాయం చేయడం కానీ, జనగణనలో డ్యూటీ పడనటువంటి సీనియర్ ఉపాధ్యాయులు కూడా దగ్గరుండి డ్యూటీలు వేయించడం, డ్యూటీలు మార్పించడం, ఇట్లాంటి చేయడం. అలాగే జిల్లా విస్తృత సమావేశాలని విజయవంతంగా నిర్వహించడం. అన్నిటికంటే ముఖ్యంగా 2024 మరి బ్యాచ్ ఉపాధ్యాయుల్ని ఎక్కువ మంది మన సంఘంలో సస్టైన్ చేయగలగటం అన్నిటికంటే కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో ఒక 10-12 సంవత్సరాల్లో అందరూ కూడా రిటైర్ అయ్యేటటువంటి ఉపాధ్యాయులే ఉన్నారు. తర్వాత ఇంకా ఎక్కువ కాలం ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎక్కువ మందిని మన సంఘంలో సస్టైన్ చేయగలిగారు. అందుకు ఇప్పుడు ఉన్నటువంటి కమిటీకి ధన్యవాదాలు. వాళ్ళు సస్టైన్ చేయడమే కాకుండా చాలా చురుగ్గా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, సంతోషం. అట్లానే సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా విరాళాలు ఇవ్వడంలో కూడా వాళ్ళు ముందున్నారు. సీనియర్ ఉపాధ్యాయులు 35 మంది ఇస్తే 25 మంది జూనియర్ ఉపాధ్యాయులు కూడా మరి విరాళాలని ఇవ్వడం జరిగింది. ఇంకా సంఘం చాలా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు, బడిబాట కార్యక్రమాల్లో పాల్గొనటం. అలానే మరి ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వాటిలో వాళ్ళందరితో కూడా ర్యాపో మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా మరి గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంకా అందరికీ ఇంకా ఎవరైనా FWF లో చేరని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఈ దీంట్లో సుమారు 15 రోజులు అట్లా అయిపోయింది. ఇప్పుడు ఉన్న 7 పేపర్లే 4 రోజులు జరుగుతున్నాయి. దాని మీద కూడా జిల్లా వారు మరి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క పేపర్కి 3 రోజులు 4 రోజులు గ్యాప్, మధ్యలో ఇంకొక సండేలో ఇంకేదో వస్తుంది. అది అంత కరెక్ట్ గా లేదనిపించింది. తర్వాత EHS కార్ల మీద కూడా మన జిల్లా వారు ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. చివరిగా మిత్రుడు వేముల శ్రీనివాసరావు గారు మరి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వేముల శ్రీనివాస గారు ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేటువంటి వాళ్ళు, ఏ పనప్ప చెప్పినా ఉరుకులు పెట్టుకుంటూ పనిచేసేవాళ్ళు. అలాగే ఆర్థిక నివేదిక కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకు వచ్చినటువంటి అమౌంట్ లో ఎక్కువ శాతం మనం జిల్లా రాష్ట్ర కోటా కిందనే జమ చేస్తూ ఉంటాం. మనకి మిగిలినటువంటి అమౌంట్ అంతగా ఏమి సరిపోవు. అందుకనే మిగిలినవి కూడా ఎక్కువగా విరాళాల ద్వారానే మనం చేసుకుంటూ ఉన్నాం. ఇంకా దీనిలో ఎక్కడా కూడా ఎలాంటి మిస్యూజ్ కానీ అట్లాంటివి కానీ ఏది ఉండదు. అందుకని వీటన్నిటి కూడా ఆర్థిక నివేదిక కూడా చాలా బాగుంది అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, ఒక మంచి మండలంకి ఎన్నికల అధికారిగా వచ్చేందుకు గర్వపడుతూ మరి ఈ మండలానికి ఉన్న మెంబర్షిప్ 142. ఈ 142 కె ఆదినారాయణ స్వామి గారు, ఎఫ్ఆర్ఆర్ గారు, బి సోమవార నాయక్ గారు, జి సుజాత గారు, బి కృష్ణనాయక్ గారు, ఏ రాజు గారు, బి రాంబాబు గారు, జె వెంకటేశ్వర గారు, బి లక్ష్మణ్ గారు, సిహెచ్ శ్రీనివాస గారు, జి తిరుత్తమ్ గారు, టి రాంబాబు గారు, జి కళ్యాణి గారు, బి అశోక్ గారు, కె వెంకట్ గారు, కె నవ్య గారు, ఎన్ గోపి గారు, ఎన్ అమర్నాథ్, సిహెచ్ నవీన్ గారు, ఎస్కే రహీం, టి సుధీర్, టి మహాలక్ష్మి గారు, బి నాగమణి గారు, పి శ్రీలక్ష్మి గారు, కె రోజా గారు, ఎన్ వెంకటేశ్వర గారు, టి వెంకటయ్య గారు, డి శ్రీనివాస్ గారు, ఏ పుల్లయ్య గారు, నాగాంజలి గారు, ఎన్ కళ్యాణి గారు, వై జ్యోతి గారు, వై స్వాతి గారు, జె రమాదేవి గారు.
ఓకే, దీన్ని బలపరచవలసిందిగా రాంబాబు గారిని కోరుతున్నాను. అమరనాథాలు ప్రవేశపెట్టిన కల్లూరు మండల కార్యవర్గాన్ని నేను బలపరుస్తున్నాను. మేము కూడా పెనుగోలు మండలంలో పనిచేసే ఉపాధ్యాయులు పాత వాళ్ళు పనిచేయట్లేదు అంటున్నా కానీ న్యూలీ వాళ్ళు కూడా వాళ్ళ సర్వీస్ ఉంది కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. అదే సందర్భంలో మా పెనుగోలు మండలంలో రామచంద్రపురం స్కూల్ పోతుడు స్కూల్ దాన్ని మనకి సార్ శిష్యుడు రామారావు సార్ శిష్యుడు గోపి అనే కుర్రాడు అందులో రిక్రూట్మెంట్ ప్లేస్ తీసుకుంటాం. మేమందరం కూడా బడి బడిలోకి వెళ్ళి చాలా ప్రచారం చేస్తే వాళ్ళు ఆ స్కూల్ 0 ఎన్రోల్మెంట్ నుంచి ఈ రోజు 15 అక్కడ ఎన్రోల్మెంట్. అదే విధంగా పెనుగోలు మండలానికి ఈ మన తోపుడు బండి ఫౌండేషన్ గారు ఇచ్చిన ఒకే స్కూల్ ఏదంటే ఆ రామచంద్ర పంచాయతీ పిఎస్ స్కూల్. అట్లా మంచి టీమ్ కి మనం ఎంకరేజ్ చేస్తే సత్ఫలితాలు వస్తేనే ఒక ఉదాహరణ మాత్రం ఇక్కడ నేను మీ ముందు ఉంచుతాను. ఆ కుర్రాడు కూడా వచ్చాడు గోపి, ఒకసారి అందరికి ఒకసారి పరిచయం ఒకసారి. ఓకే, కార్యదర్శి వర్గాన్ని ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్షులుగా కె ఆదినారాయణ స్వామి సార్, ప్రధాన కార్యదర్శిగా వైఎప్పారావు గారు, ఉపాధ్యక్షులుగా బి సోమనాయక్, మహిళా ఉపాధ్యక్షురాలుగా జి సుజాత గారు, కోశాధికారిగా బి కృష్ణానాయక్ గారు, కార్యదర్శులుగా ఏ రాజు, బి రాంబాబు గారు, జె వెంకటేశ్వర గారు, బి లక్ష్మణ్ గారు, చావా శ్రీనివాస్ గారు, శ్రీమతి జి తిరుపతమ్మ గారు, మండల ఆడిటర్గా టి తంగుటూరి రాంబాబు గారిని కార్యదర్శి వర్గంగా నేను ప్రతిపాదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, సో మచ్ సార్. ముగ్గురు ప్రతిపాదించారు. బి నాగమణి గారు, అంతా టీం వచ్చారు కదా, ఒకసారి మీ పిలిచే ముందుకు పెట్టండి సార్. మీరు మీ పేరు చెప్పుకోండి ఒకసారి. నేను టిఎస్ యూట్యూబ్ అన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ చెప్పండి. నిమిషాలు మాట్లాడతాను. అధ్యక్షులు జనరల్ సెక్రటరీ ఇద్దరు సార్, ఇద్దరికి స్వాగతం పలుకుతాం సార్. సార్ రండి, ఒక నిమిషం. అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఇద్దరు రండి సార్. ఈరోజు మండల మహాసభకు చేసినటువంటి సోదర ఉపాధ్యాయులందరికీ కూడా నా అభినందనలు, మీకు కృతజ్ఞతగా ఉంటాను. అలాగే గత సంవత్సరం వరకు మన కల్లూరు మండల శాఖ కృషికి కానివ్వండి, పోరాటానికి కానివ్వండి, జిల్లాలోనే పేరు తెచ్చుకున్నటువంటి శాఖ. అలానే అదే నిబద్ధతతో, అదే అంకితభావంతో మన ఉపాధ్యాయుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని మన కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా కలుపుకొని ముందుకి తీసుకెళ్తానని మీ అందరికీ సభాముఖంగా మాట్లాడుతూ నా యొక్క బాధ్యతలను కూడా నేను నిబద్ధతతో పనిచేస్తానని మీ అందరికీ హామీస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. కల్లూరు మండల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినందుకు కొంత భయం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు జోడెడ్లాగా నాగేశ్వర గారు, విజయ్ గారు మండలంలో ఏదే సంఘం లేదన్నట్టు చేశారు. వాస్తవానికి అందరికీ నమస్తే అండి. గత సుదీర్ఘకాలం మండల బాధ్యతలు నిర్వహించి పదవిగా ఉంటున్న మండల అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మా కమిటీకి నిత్యం అందుబాటులో ఉంటూ సమయాన్ని అవకాశం ఇస్తూ కూడా ఆర్థిక చేయూత చెప్పనవసరం లేదు. ఏ సమయంలో ఏ సందర్భం అవసరమైన సారు ద్వారా పరిపుష్టి అయింది. దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లే గత 8 సంవత్సరాలుగా అందించినటువంటి సేవలు మీరు చూశారు. రాబోయే రోజుల్లో కూడా కొత్త కమిటీ అట్లే ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని, ఉపాధ్యాయులకు ఏ సమస్య వచ్చినా మన సమస్యగా ఫీల్ అయ్యి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా అందుబాటులో ఉంటూ ముందు కొంతమందిని చైతన్యం వాళ్ళలో స్ఫూర్తి నింపి ఆ కార్యక్రమాలు అన్నింటిలో మనం పాల్గొనే కాదు, వాళ్ళందరూ కూడా పాల్గొనేటట్టు చేయాలి. గతంలో లాగానే నేను కూడా అంతకంటే ఎక్కువగా మండల కమిటీకి అందుబాటులో ఉంటా, సమయాన్ని ఇస్తా. మండల కమిటీకి ఎప్పుడు కూడా
ముందు పోవడంలో నా వంతు కృషి చేస్తానని, జిల్లా కార్యదర్శిగా కృషి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ నెల కూడా సన్మానాలు జరుగుతూనే ఉంటాయని నేను అనుకుంటున్నా. ఇంకా మా స్కూల్కి రాలే సార్. ఏ కార్యక్రమం ఉన్నా సార్ ఎప్పుడు తప్పితే ఎప్పుడు హాజరవుతూనే ఉంటారు. వాళ్ళిద్దరికి ఒక మంచి జోడి. ఆలోచన తీసుకునే రాజేశ్వరరావు గారు, విజయ్ గారు అదే జోడిని కొనసాగించారు. అదేవిధంగా ఇప్పుడు ఆదినారాయణ స్వామి గారు, అప్పారావు గారు కూడా దీన్ని బీట్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ ముగ్గురు ఒక్కసారి కూర్చుంటే ఒక్క ఫోటో తీసుకుంటాం. కూర్చుంటే బాగుంటుంది. విజయ్ గారు మీరు కూర్చోండి. విజయ్ రాజేశ్వర గారు కూడా మండల బాధ్యత సార్ మండల బాధ్యతల్ని పక్కన పెట్టి జిల్లాకి శుభాకాంక్షలు భావిస్తారు. వీళ్ళందరూ కూడా కల్లూరు యూటీఎఫ్ కి మూల స్తంభాలు. మరి ఇదే వరవని తర్వాత కూడా మరి కొనసాగించాలి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఇలాగే స్టేజ్ మీద మాట్లాడాలనుకున్నా కానీ ఇది సమయాభావం ఎక్కువ. నేను ఎక్కువసేపు ఎప్పటి వరకు సభలో మాట్లాడేది అయితే చాలా తక్కువ. మనంతా వెనకాల వర్క్ చేయడం. మరి కల్లూరు అంటేనే యూటీఎఫ్ అంటేనే ఇది ఒక పోరాటం. ఇది బాధ్యత అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శి కానీ, ఏ స్థాయిలో అయినా కానీ బాధ్యత అంటే అది ఉరుకులు పెట్టేయడమే. మరి అదే విధంగా మేము చేసాం. మా ముందు ఏ విధంగా చెప్పారు కేసీ గారు, డీసీ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ప్రసాద్ గారు వీళ్ళు పెద్ద తలకాయలని అంటాం. సారు వెనకుండి ఇట్లా చేయాలి అని అంటారు, ఒక స్కెచ్ చేస్తారు. మేము అదే విధంగా చేసాం. మా తర్వాత విజయ్ సార్ వచ్చిన తర్వాత కూడా అదే ఊపు, అదే ప్రవాహంతో రాయల్ నాగేశ్వరరావు గారు, విజయ్ సారు ఒక ఊపారు. మరి అదే దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అప్పారావు గారు అయితేనేమి, మరి ఆదినారాయణ స్వామి అయితే వాళ్ళు ఎవరు కూడా తక్కువ వాళ్ళు కాదు. ఎవరికైనా ఆ స్థానంలో కూర్చోబెడితే ఆ జిల్లు, ఆ ఉత్సాహం అనేవి వచ్చేస్తాయి. అది సంఘం ముందు నుంచి నేర్పింది నిబద్ధత. అది ఏ విధంగా చేయాలనేది సంఘమే మనన్నీ నేర్పిస్తుంది. ఫస్ట్ నేను కల్లూరు వచ్చినప్పుడు కనీసం ఇలా మైక్ పట్టుకుని మాట్లాడటానికి కూడా భయపడే ఉంది. అలాంటి వాళ్ళు కేసీ గారు ఒకసారి మైక్ ఇచ్చి మాట్లాడిచ్చారు. అప్పటి నుంచి ఇక ఆగలేదు అన్నమాట. అలా నడుస్తూనే ఉంది. ఎంతో మంది నాయకులు తయారయ్యారు కల్లూరు. ఈ కల్లూరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత కల్లూరు మీద పెంచుతూనే ఉంటుంది. అటువంటి వాటర్ ఇది కల్లూరు. మరి కొత్తగా చాలా మంది ఉపాధ్యాయులు వచ్చారు. అందరూ కూడా మరి మన యూనియన్ లోనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. మన సర్వీస్ అలాంటిది. ఎంతసేపు సర్వీస్ తోటే మన సంఘాన్ని బలం పెంచుకోవాలి. మరి ఫస్ట్ లో మేము అలా సర్వీస్ చేస్తూ ఉంటే సోదర సంఘం వాళ్ళు మేము క్లరికల్ పని చెయ్యము, మేము క్లరికల్ డ్యూటీ మాది కాదు అనేవాళ్ళు. మేమైతే యాన్సైడ్స్ రిపోర్ట్స్ అయితే అవన్నీ మోసుకుని ఖమ్మం వెళ్ళి ఆఫీస్ చుట్టూ తిరిగి, డిఎస్జేల ఆఫీసుల చుట్టూ తిరిగి అన్ని చేసాం. ఆ విధంగా ఒక్కొక్క మెట్టు నిలబెట్టుకుంటూ వచ్చాం. అదే విధంగా ఇప్పుడు ఉన్న వారు కూడా సంఘాన్ని అదే బాటలో పయనిస్తూ ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కల్లూరు సంఘంలో నిలబడ అదే కార్యక్రమం ఇంట్లో పనులన్నీ వదిలేసి మా సంఘమే మా పని అనుకొని దానికే తిరిగేవాళ్ళం. అదేవిధంగా మేము అప్పుడు తిరిగిన తర్వాత నేను కానీ రెడ్డి గారు కానీ సర్వ సతీష్ గారు మేమందరం ఒక ఇంట్లో పనిచేసాం. అప్పుడు నిలబెట్టడానికి ఎన్నో గొడవలు పడుతూ రోజు సాయంకాలం కాగానే కల్లూరు సెంటర్లో మేము అటు ఒక గ్రూప్, వారు ఒక గ్రూపు, మేము ఒక గ్రూప్గా అటు పక్కన చేరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. ఒకటే తర్వాత
అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టాం. అదేవిధంగా మేము చేసిన తర్వాత సార్ బాగా రెడ్డి గారు ఇంకా దాన్ని ఈ కంప్యూటర్ యుగంలో తీసుకొచ్చిన తర్వాత మొత్తం వాట్సాప్ ద్వారా ఎక్కువైపోయింది. మొత్తం మనం అంటే ఏంటో కార్యక్రమాల నిర్వహణ అందరికీ తెలిసే విధంగా ప్రతిరోజు చాలా ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహించే విధంగా చూశారు. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్నారు గ్రూప్లో ఉన్న. అది విజయ్ గారు ప్రతి కార్యక్రమాలు నిర్వహించే కార్యక్రమం ప్రతిదీ కూడా కొత్త వాళ్ళకి మన వచ్చిన డిఎస్సి వాళ్ళకి చేసిన సేవలు, ఆ యొక్క వాళ్ళకి బ్యాంక్ కార్యక్రమాలు కానివ్వండి, ఆఫీస్లో కానీ యాక్సిడెంట్స్ విషయంలో కానీ ఎంతో సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా సారు సేవలతో పాటు ఇప్పుడు వచ్చిన కొత్త టీం కూడా ఇంకా మంచిగా సంఘాన్ని నిలబెట్టి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పటికి రామారావు గారు కానివ్వండి, ఎన్నికల అధికారిగా నిర్వహించినటువంటి సార్ కానివ్వండి, పేరు పేరున మన కల్లూరు మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలానే మన మండలానికి పని రాక్షసుడి పేరు ఉంది. ఎవరికో మీ అందరికీ తెలుసు. రాత్రి నిద్రపోకుండా పొన్నా రామారావు గారు, అలాగే విజయ్ గారి భార్య వాణి, ఇంకా మన పేరు పొన్నా శ్రీనివాసరెడ్డి గారు, ఇక అలానే విక్రాంత్ గారికి అందరికీ కూడా అంత కృషి చేసినటువంటి పేరు పేరున మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత సమస్య లేవరా ఉపాధ్యాయుడా లేవరా, పోరాడరా సోదరుడా పోరాడరా, ఇది కల్లూరు గడ్డరా, కదం తొక్కి నిలవరా, హక్కుల కోసం ఐక్యంగా కదలిరా. PHC కావాలి, న్యాయం కావాలి, పెండింగ్ కల్లులన్నీ విడుదల కావాలి, తబకాయిలు వెంటనే ఇవ్వాలి, ఉపాధ్యాయుల గౌరవం కదలిరా కల్లూరు గడ్డపై కదం తొక్కగా, తీయసియూతియ బాట ఎగురవేయగా, కదలి రండోయ్ ఉపాధ్యాయులారా, కల్లూరు గడ్డపై కదం తొక్కగా, ఉద్యమ బావుట ఎగురవేయగా, తీయసియూతియ బాటలో నడవగా, బడి బాగుపై పిల్లల భవితకై, హక్కుల సాధనకై, ఐక్య పోరాటానికై, కదలి రండోయ్ ఉపాధ్యాయులారా, కల్లూరు గడ్డపై కదం తొక్కగా. చిన్న కోరుకోండి పెద్ద కోరుకోండి ఒక్కటై లేచిది, పోచారం తాళ్ళూరు పోరు బాట పట్టింది, వెంకటాపురం చెన్నూరు గళమెత్తి పాడింది, వైఎన్పురం ముత్సవరం ముడుగే వేసింది, అప్యాపూరు ఎర్రబల్లు పిడిలి పిడికి దించగా, లింగల బోడి మల్లె తోడుగా నిలవగా, అక్షర దీపాలు వెలిగించే గురువులార, సంకెళ్ళు తెంచేటి సమరవీరులారా, రెండోయ్ ఉపాధ్యాయులారా, కల్లూరు గడ్డపై కదం తొక్కగా, ఉద్యమ భావతో ఎగురవేయగా, తీయసియూతియ బాటలో నడవగా.
ములుగు వెంకటాపురం మైత్రిని చాటగా చైతన్య నగరంలో చైతన్యం వెల్లి విరియగా ఎర్ర బంజర బత్తుల పల్లి బారులు తీరగా కప్పల బంధం లక్ష్మీపురం కదనాన దూకగా కొత్త బోడి మల్లె హనుమతండ కదం తొక్కగా క్రిస్తయ్య బంజర కొండంత అండగా ఊరూర వాడవాడల విప్లవాదం చుచ్చు జెండ నీడ ఉపాధ్యాయ సమరం ప్రభుత్వ బడుల రక్షణే మన కర్తవ్యం కావాలి విద్యార్థుల్లో భవిష్యత్తుకు భరోసా దక్కాలి ఉపాధ్యాయుల సమస్యలపై ఉప్పెనల సాగాలి హక్కుల సాధన దిశగా ఐక్యత పెరగాలి కదలి రండోయ్ ఉపాధ్యాయులారా